హాయ్ హలో నమస్తే అండి. ఆ రోజు కార్తీక దీపాలు నోచుకుంటా అని చెప్పాను కదా, అది పార్ట్ 2. ఇది పార్ట్ 2 అండి. చూడండి, నేను పిండి దీపాలు 10 చేసుకున్నాను. మిడిల్లో పెద్దది పెట్టాను. ఉసిరికాయలతో దీపం పెడితే చాలా మంచిది అట కదండి కార్తీక మాసంలో. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు కొత్తగానే తెలుసు. అన్నీ రెడీ చేసుకొని ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. మా బాబుని వీడియో తీయమంటే అలా తీశాడు. నెయ్యి దీపం పెట్టాలి కదా, సో మధ్యలో 365 ఒత్తులు వేసి సైడ్లో అన్నీ 2 ఒత్తులు వేసుకొని ఉసిరికాయలో పువ్వొత్తులు వెలిగించుకోవాలండి. వెలిగించుకొని ఒక బనానా నైవేద్యంగా పెట్టి చేసుకోవాలి. అక్కడ మా వదిన కూర్చుంది నా ఎదురుగా. మా చిన్న బాబు ఏదో సదురుతా ఉన్నాడు. మా చెల్లి వచ్చింది, ఆ హాఫ్ శారీ అమ్మాయి మా చెల్లి. మా మేన కూడా వెళ్తాను. వెలిగించుకున్నాను. తర్వాత చుట్టుపక్కల పెట్టిన ఉసిరి దీపాలు, మళ్ళీ పక్కకు పెట్టిన అవన్నీ దీపాలన్నీ వెలిగించుకొని నైవేద్యం ప్రసాదంగా బనానా పెట్టేసి పసుపు కుంకుమ వేసి మనం శివ స్తోత్రం చదువుకోవాలండి. దీపముంది మన దారి చూపుతోంది. కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ. స్నేహబంధనం రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త గీతం. ఉంగాల సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశ సుప్రభాతం. అంచుదాటు అమృతం అంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజాతం. కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ. తను మా వదినకి చాలా పూజలు అంటే దేవుడి భక్తి చాలా ఉంటుందండి. చాలా డైలీ పూజ చేసి డైలీ ఉపవాసం ఉన్నమన్నా ఉంటుంది. మా అమ్మగారు, మా మేనల్లుడు. లాస్ట్కి మా పూజలు అయితే ఇలా చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.